హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 ప్రతి స్టేట్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్కి కూడా వచ్చేసింది. తెలంగాణలో మాత్రం ఇంకా మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నట్లు ఇంతకుముందు చాలా వీడియోలు, చాలా అప్డేట్స్ అయితే నేను ఇచ్చాను. సో తెలంగాణ విద్యార్థులు అందరూ వెయిటింగ్ చేసే డే అయితే ఇదే అని చెప్పొచ్చు, 20. సో ఇవాళ కూడా వాయిదా పడడం ఇలాంటివి అవుతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది, కోర్టులో కేసు ఉంది. ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవాళ తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇవాళ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది. ఇవాళ అది లిస్ట్ అయి ఉంది. సో ఇవాళ ఏమొస్తుంది అక్కడ ఆర్డర్, 9 to 12 లేకపోతే 6 to 10 అనేది ఒకటి. అండ్ క్యాబినెట్ మీటింగ్ కూడా ఇవాళే ఉంది. దాన్ని బట్టి వాళ్ళు లోకల్ రూల్స్ రెడీ చేస్తారా, ఆ రూల్స్ ఏంటి, 9 to 12 ఉన్న వారికి ఎలాగూ ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీకు ఏమైనా కౌన్సిలింగ్ హెల్ప్ అండ్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ ఇదంతా మీకు సహాయం కావాలన్నా డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, దానికైతే మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఇవాళ 20 నాడు ఏదో ఒక డిసిషన్ అయితే వస్తుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావడం, అండ్ ఆ తర్వాత కరెక్షన్స్తోని ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్, సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. సో ఒక్కసారి అక్కడ మనకు స్టార్ట్ అయిందంటే ఆగదు. ఇంకా చాలా ఫాస్ట్గా కౌన్సిలింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. అక్టోబర్ 1 నుంచి క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అక్టోబర్ 1 వరకు అవడం కూడా కాస్త సందేహమే. కాకపోతే ట్రై చేస్తారు మేబీ చాలా ఫాస్ట్గా కౌన్సిలింగ్ చేయడానికి. కొత్త కాలేజీలు కూడా నిన్న స్టార్ట్ అయిపోయాయి. చాలా వరకు అయితే అఫీషియల్గా ఓపెన్ అయ్యాయి కొత్త కాలేజెస్. అండ్ ఇవాళ ఒక నిర్ణయం వస్తుంది. రాగానే ఫస్ట్ వీడియో నాదే ఉంటుంది, చూడండి మీరు.